నటి కీర్తి భట్ లైఫ్‌లో మరోసారి చీడ పురుగులాగా వచ్చి తన లైఫ్‌ని పాడు చేయాలని చూస్తూ ఉన్నాడు. తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ పైన ఆరోపణ చేస్తూ వచ్చేస్తుంది నటి కావ్యశ్రీ. ఇలాంటి చీడ పురుగులు ఎంతోమంది వస్తూ పోతూ ఉంటారు. అలాంటి వాళ్ళ మాటలను మనం పట్టించుకోకుండా మన జీవితాన్ని మనం కొనసాగించుకుపోవాలి. తల్లిదండ్రులు లేని పిల్లల మీద వీళ్ళ విశ్వరూపాలు ఇలాంటి వాళ్ళు ఎంతోమంది వచ్చి పోతారు. ఇలాంటి వాళ్ళను మనం ఏం చేయాలి అంటే ఒక్కసారిగా వీళ్ళని మళ్ళీ జీవితంలో కోలుకోలేని దెబ్బ కొట్టాలి. అయితే ఇలాంటి వాళ్ళను మరికొంతమంది ఉన్నారు. మరికొంతమంది జీవితాలు పాడు చేస్తూ ఉన్నారు అంటూ గతంలో జరిగిన కొన్ని అన్యాయాలను తలుచుకుంటూ కావ్య అయితే చాలా ఎమోషనల్ అవ్వడంతో పాటు అలానే కీర్తి భట్ జీవితం కోసం ఆలోచిస్తూ ఎమోషనల్ అవుతూ వచ్చేస్తూ ఉంది. కీర్తి మాత్రం చాలా మంచి పిల్ల. నాకు బాగా తెలుసు. మేమిద్దరం మంచి స్నేహితురాలు. ఇలా చెప్పడంతో ఒక్కసారిగా నాకు బాధ అనిపించింది. అయితే తనకు మంచి జీవితాన్ని ఇవ్వడానికి డైరెక్టర్ విజయ్ కార్తిక్ అయితే తన లైఫ్‌లోకి వచ్చాడు. ఒక అమ్మగా, నాన్నగా అన్నిటికి తోడు అండనీడగా ఉంటూ వచ్చేస్తూ ఉన్నాడు. వీరిద్దరికీ కూడా త్వరలోనే పెళ్లి చేయబోతూ ఉన్నారు. ఇదే సమయంలో తను వచ్చి ఇలా ఆరోపణలు చేయడం అన్నది ఎంతవరకు కరెక్ట్ కాదు. ఇలాంటి వాళ్లకు మనం బుద్ధి చెప్పాలి అంటూ కావ్యశ్రీ అయితే ఎమోషనల్ అవ్వడంతో పాటు మంచి జీవితాన్ని కీర్తికి ఇవ్వాలని, అలానే కీర్తి మరి త్వరలోనే ఆనందంగా బ్రతకాలని మనం కూడా కోరుకుందాము అంటూ చెప్పుకొచ్చేసింది.